హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. జనరల్‌గా చాలామంది పేరెంట్సు పిల్లలు ప్రీ ప్రైమరీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకొక 4, 5 ఇయర్స్ వచ్చిన తర్వాత, మా అబ్బాయి అసలు రాయట్లేదండి, రాయడానికి ఇష్టపడట్లేదు, రాయమంటే బాగా పేచి పెట్టేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, ఇలా అయితే ఎలా అండి, ఎప్పటికి నేర్చుకుంటాడు, ఇలా చెప్తా ఉంటారు. సో, జనరల్‌గా వీటన్నిటికి ఏంటంటే ఫస్ట్ అసలు మనం వాడు ఎందుకు రాయడానికి ఇష్టపడట్లేదన్నది ఆ ప్రాబ్లమ్‌నేంటో ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఆ ప్రాబ్లము యాస్ ఎ మదర్‌గా ముందు మనమే ఫైండ్ ఔట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మనకి క్లోజ్‌గా ఉంటారు కాబట్టి, వాళ్ళని అడుగుతా ఉండాలి. "ఏ నాన్న నువ్వెందుకు రాయలేకపోతున్నావు? ఏంటి నీకిష్టం లేదా?" ఇలా అడుగుతా ఉండాలి. అలా కాకుండా మీరు కోప్పడి, వాళ్ళని భయపెట్టేసి, తిట్టి, కొడితే వాళ్ళకి అయిష్టత అన్నది ఇంకా డెవలప్ అయిపోతుందనమాట చదువు మీద. సో, దానివల్ల వాళ్ళు ఉండే కొద్దీ ఇంకా మొండిగా తయారైపోతూ ఉంటారు. రాయడానికి అస్సలు ఇష్టపడరు. సో, ఈ ప్రాబ్లమ్ అంతా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ వాళ్ళకసలు వాళ్ళ ఫిజికల్ మూవ్‌మెంట్స్ అన్నవి సహకరించాలి రాయడానికి. సో, దాని గురించి యాస్ ఎ పేరెంట్‌గా ఒకవేళ మీకిప్పుడు ఒక 1 ఇయర్ పైన ఉన్న పిల్లలుంటే ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. సో, జనరల్‌గా పిల్లలకి ఆఫ్టర్ 6 మంత్స్ వాళ్ళలో మోటార్ స్కిల్స్ అన్నవి డెవలప్ అవుతాయన్నమాట. స్టార్ట్ అవుతాయి. సో, మోటార్ స్కిల్స్ అంటే నథింగ్ బట్ ఫిజికల్ మూవ్‌మెంట్ అనుకోండి. సో, జనరల్‌గా పిల్లల్లో మనకి 2 రకాల స్కిల్స్ ఉంటాయి. సో, ఫస్ట్ నేను ఒక దాని గురించి మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇందులో. అదొచ్చేసరికి ఫైన్ మోటార్ స్కిల్ అనమాట. ఇప్పుడు ఎందుకు ఫైన్ మోటార్ స్కిల్ గురించి చెప్తున్నానంటే, ఈ ఫైన్ మోటార్ స్కిల్లే మీ పిల్లల రైటింగ్‌కి రిలేటెడ్ కంటెంట్ అనమాట. సో, దీని నుంచే మీ పిల్లల రైటింగ్ స్కిల్ అన్నది ముడిపడి ఉంటుంది. ఇది మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి డెవలప్ చేసుకుంటే, వాడు ఆ ఏజ్‌కొచ్చేసరికి మీకసలు ఈ ప్రాబ్లమే రాదనమాట. సో, జనరల్‌గా ఇది నేను యూజ్ చేసుకుంటుంది. నా బాబుకి నేను ఇది ఎప్పటికప్పుడు యుటిలైజ్ చేసుకుంటా ఉంటాను. సో, అది మీ అందరికీ చెప్దామనేసి ఈ వీడియో చేస్తున్నాననమాట. సో, జనరల్‌గా ఫైన్ మోటార్ స్కిల్ అంటే ఏంటంటే, పిల్లల బాడీలో ఉండే చిన్న చిన్న మూవ్‌మెంట్స్‌కి సహకరించే బాడీ పార్ట్స్‌తో చేసే వాటిని ఫైన్ మోటార్ స్కిల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు బ్లాక్స్ ఆడుతున్నారనుకోండి. ఒక బ్లాక్ పైన ఇంకొక బ్లాక్ పెట్టడం, లేదంటే ఒక క్యాప్‌ని, ఒక లిడ్‌ని ఓపెన్ చేయడం, లేదంటే ఒక పెన్సిల్‌ని హోల్డ్ చేయడం, లేదా ఒక ఆబ్జెక్ట్‌ని హోల్డ్ చేయడం. ఇలా మీ పిల్లల ఫింగర్స్‌తో చేసే వాటన్నిటిని మనం ఫైన్ మోటార్ స్కిల్ కింద తీసుకోవచ్చు. అలాగే బేబీ మౌత్, లిప్స్ యూజ్ చేసి చేసే వాటిని కూడా మనం ఫైన్ మోటార్ స్కిల్ కింద యూజ్ చేయొచ్చు. ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ అన్నీ కూడా ఐ కోఆర్డినేషన్‌కి లింక్ అయ్యి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఒక బ్లాక్ బిల్డప్ చేయాలనుకోండి. 10 బ్లాక్స్ ఒక బ్లాక్ పైన ఒక బ్లాక్ పెట్టాలనుకోండి. వాడు ఎంత కాన్సంట్రేట్ చేయాలి? చిన్న పిల్లాడు కాబట్టి ఎంతో కాన్సంట్రేట్ చేయాలి. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే వాడి హ్యాండ్, ఐ కోఆర్డినేట్ అవుతూ ఆ వర్క్ ఏదైతే ఉందో బ్లాక్స్ పెట్టడం, ఆ వర్క్‌ని కంప్లీట్ చేస్తదనమాట. సో, మరి ఫైన్ మోటార్ స్కిల్స్ అన్నీ మనం ప్రాక్టీస్ చేయించాలా అంటే యెస్, ఖచ్చితంగా చేయించాలి. అలా ఖచ్చితంగా చేయించిన వాళ్ళకి పిల్లలు ఎదిగే కొద్దీ మంచి రిజల్ట్ కనబడుతుందనమాట. అంటే వాళ్ళు ఇష్టంగా, హ్యాపీగా చదువుకుంటారు. మరి ఇవి ఎలా చేయించాలి? సో, ఇక్కడ ఫైన్ మోటార్ స్కిల్ ఎలా చేయించాలి? ఎందుకు చేయించాలని డౌట్ రావచ్చు. ఎందుకు చేయించాలంటే సింపుల్. ఇదొక మజిల్ ఎక్సర్సైజ్ లాంటిది. మీ పిల్లల ఫింగర్స్ ఫస్ట్ స్టార్టింగ్‌లోనే మీరు తీసుకెళ్ళి కూర్చోబెట్టి రాయించేస్తానంటే వాళ్ళ ఫింగర్స్ అందుకు సహకరించవు. సో, మనం వీళ్ళకి స్టార్టింగ్ నుంచే ఒక 2 ఇయర్స్ రాగానే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇదేం పెద్ద వర్కేం గాదు. వాళ్ళు ఆడుకునే దాంట్లో దీన్ని ఇంక్లూడ్ చేస్తాం అంతే. సో, ఎప్పుడైతే వీళ్ళ ఫింగర్స్ ఈ ఫింగర్ మూవ్‌మెంట్స్‌కి అలవాటు పడతాయో, ఆటోమేటిక్‌గా వాళ్ళకి పెన్సిల్ హోల్డ్ చేయడానికి పెద్ద కష్టం అనిపించదనమాట. మీకు అర్థమైందండి? ఇలా ఉన్న వాడి హ్యాండ్ ఆ పెన్సిల్‌ని హోల్డ్ చేసి ఇలా ఉండాలంటే వాడికి అలవాటు అయిపోయి ఉందనుకోండి, దట్ ఈస్ వెరీ ఈజీ కదా! సో, మనం ఏం చేయాలంటే ఇంట్లోనే వాళ్ళ చేత చిన్న చిన్న యాక్టివిటీస్ చేయించాలనమాట. సో, ఆ చిన్న చిన్న యాక్టివిటీస్ ఏంటి అనంటే, లైక్ ఒక థింగ్‌ని తీసి పైకి తీసి కింద పెట్టడం, లేదంటే బాటిల్ మూతలు ఓపెన్ చేయించడం, లేదనుకుంటే వాళ్ళని ఇసుకలో ఆడుకోనివ్వడం. సో, చూడండి మనం పిల్లల్ని ఈ మధ్య వదలమసలు. ఇసుకలో ఆడుకుంటే అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది. బట్ అది రాంగ్ అండి. చాలా రాంగ్ మెథడ్ అది. వదలాలి పిల్లల్ని. వదిలితే వాళ్ళు నేర్చుకుంటారు. ఆ మట్టిలో వాళ్ళు ప్రింట్ అవ్వడం, ఫింగర్స్‌తో ఇలా డ్రా చేసుకోవడం, ఇలాంటివన్నీ నేర్చుకుంటారనమాట. అంటే ట్రేస్ చేయడం లాంటివి నేర్చుకుంటారు. దానివల్ల కూడా వాళ్ళ ఫింగర్స్ అన్నిటికీ కూడా, అలాగే బాడీకి సంబంధించిన మోటార్ స్కిల్స్ కూడా ఎక్సర్సైజ్ అన్నది జరుగుతా ఉంటుంది. సో, దీనివల్ల బేబీకేంటంటే ఇంటర్నల్‌గా అలాగే ఫిజికల్‌గా కూడా గ్రోత్ అన్నది డెవలప్ అవుతూ ఉంటుందనమాట. ఇంతకుముందు చిన్నప్పుడు మనం రాగిడి మట్టితో ఆటలాడుకునేవాళ్ళం.
కదా! ఏవన్నా వస్తువులు తయారు చేయడం లైక్ ఇంట్లో సామాన్లు తయారు చేయడం, గిన్నెలు ఇవి తయారు చేసేవాళ్ళు. సో, అది కూడా ఫైన్ మోటార్ స్కిల్లే. ఒక వస్తువు, ఒక మట్టి ముద్దతో మీరొక చిన్న ప్రతిమను చేయాలంటే, మీ ఫింగర్స్ సహకరించాలి కదా అందుకు. అది పిల్లలు చేస్తారు మనకంటే. సో, మీకు మట్టి ఇవ్వడం ఇష్టం లేకపోతే క్లే దొరుకుతుంది. మనం క్లేతో కూడా అవన్నీ చేయించొచ్చు. సో, వాళ్ళకి క్లే ఇచ్చి ఆడుకోమనడం. అలాగే స్టార్టింగ్ ఏజ్ నుంచి వాళ్ళకి స్టార్టింగ్ వాళ్ళు ఏబీసీడీలేం రాయరండి. వాళ్ళేంటంటే స్క్రిప్ట్ చేయడం, డూడ్లింగ్ చేయడం ఇలా చేస్తా ఉంటారనమాట. అంటే పిచ్చి గీతలే గీస్తారు. బట్ ఈ గీసే ప్రాసెస్‌లో వాళ్ళు మీరిచ్చిన పెన్సిల్ లేదా పెన్‌ని హోల్డ్ జేస్తున్నారు. అది గమనించాలి మనం. వాడేం డ్రా చేస్తున్నాడంటే వాడేం డ్రా చేయడక్కడ పిచ్చి గీతలే ఉంటాయి. కానీ వాడు పెన్సిల్ హోల్డ్ చేస్తున్నాడు. ఎంతసేపు పట్టుకుంటున్నాడన్నది చూడాలి. సో, అలా డ్రా చేయడం వల్ల ఏంటంటే వీళ్ళకి అలవాటవుతుందనమాట. పెన్సిల్ పట్టుకోవడం, దాన్ని మూవ్ చేయడం ఇవన్నీ కూడా వాళ్ళ హ్యాండ్ రెడీగుంటుంది. ఎప్పుడైతే మీరు కిండర్ గార్డెన్‌లో జాయిన్ చేస్తారో దే ఆర్ రెడీ టు లెర్న్ అనమాట. ఇక్కడ మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ ఇచ్చేసారు కదా! అప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది. ఏదైతే మనం ఇప్పుడు కంప్లెయింట్ చెప్పుకుంటున్నామో రాయట్లేదండి అని, ఆ ప్రాబ్లమ్ రాదనమాట. సో, ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అనంటే ఖచ్చితంగా మదర్స్ మీదే ఉంది. మనం ఇంట్లోని వాళ్ళకి కాస్త టైం కేటాయించి ఓపికగా వాళ్ళ చేత చిన్న చిన్న ఆటలు ఆడిస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ అన్నవి ఇంప్రూవ్ అవుతాయి. వీటితో పాటు పిల్లలు కూడా గ్రోత్ అన్నది బావుంటుంది పిల్లల్లో. సో, వాళ్ళ అబ్జర్వేషన్ స్కిల్స్ కానీ, ఈ ఏవైతే మజిల్స్ ఉన్నాయో వాటిని కోఆర్డినేట్ చేసుకోవడం గానీ, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకుంటారనమాట. సో, వీలైనంత వరకు వాళ్ళకి చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ ఇచ్చి ఆడుకోవడం లాంటివి మనం ఎంకరేజ్ చేస్తా ఉండాలి. పిచ్చి గీతలు గీసినా, ఏం చేసినా చిన్న చిన్న డ్రాయింగ్స్ ఇవ్వడం గానీ, ఇలాంటివి ఇస్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు. ఇవేమీ కుదరకపోతే ఆఖరికి మీరొక పేపర్ ఇచ్చి వాళ్ళని ఆ పేపర్‌ని చింపమని చెప్పండి. సో, ఇక్కడ కూడా చూడండి. ఈ పేపరు చింపి చిన్న ముక్కలు చేసే టైంలో కూడా వాడు 2 హ్యాండ్స్‌ని ఉపయోగిస్తాడు. సో, అది కూడా మజిల్ ఎక్సర్‌సైజ్ అనమాట. నేనేమంటానంటే పిల్లల్ని కష్టపెట్టకుండగా ఇష్టపెట్టే వేలోనే వెళ్ళండి. సో, వాళ్ళు ఇష్టపడి చేస్తే వాళ్ళకి గ్రోత్ ఉంటుంది. ఫ్యూచర్‌లో వాళ్ళకి ఇబ్బందుండదనమాట. ఏదైతే వాళ్ళు నేర్చుకోవాలనుకుంటున్నారో దాన్ని ఈజీగా అచీవ్ చేయగలుగుతారు. ఆల్రెడీ వాళ్ళకి ఇవన్నీ తెలుసు కాబట్టి. సో, ఇలాగ మనం చిన్న చిన్న స్కిల్స్, యాక్టివిటీస్ అన్నీ చేయిస్తే ఖచ్చితంగా వాళ్ళు చక్కగా రాస్తారు స్టార్టింగ్ నుంచే. ఏదైతే మనకి రైటింగ్ కంప్లెయింట్ ఉందో, ఆ కంప్లెయింట్ అన్నది రాదనమాట. సో, మీ పిల్లలు చిన్నవాళ్ళైతే స్టార్ట్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ మీరు స్కూల్‌లో జాయిన్ చేసేసి, ఈ ప్రాబ్లమ్‌ని ఎదుర్కొంటున్నట్టయితే గనక నేను చెప్పిన వాటిని మీరు ఫాలో అవ్వచ్చు. ఆ ఫైన్ మోటార్ స్కిల్‌కి సంబంధించినవి, హ్యాండ్‌కి సంబంధించినవి మీరు యాక్టివిటీస్ చేయొచ్చు. నేను కింద లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు వాటిని యూజ్ చేసుకొనైనా ఈ ఆటలనేవి ఆడించుకోవచ్చనమాట. ఇది ఫైన్ మోటార్ స్కిల్ గురించండి. నెక్స్ట్ వీడియోలో నేను గ్రాస్ మోటార్ స్కిల్స్ గురించి చెప్తాను. అవి కూడా బేబీ ఫిజికల్ డెవలప్‌మెంట్‌కి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వాటి మీద నేను వీడియో చేయడానికి